చాలామందికి మర్రి చెట్టు తెలుసు, అలాగే రావి చెట్టు తెలుసు. కానీ తెలియంది ఏంటంటే బ్రహ్మమేడి గురించి. ఈ బ్రహ్మమేడి బొల్లి మచ్చలకి అద్భుతమైన బ్రహ్మాస్త్రం. ఇంతకీ ఈ బ్రహ్మమేడిని ఎలా వాడాలి? తెల్ల మచ్చల సమస్యను తగ్గించడంలో ఇది ఎందుకు అద్భుతంగా పనిచేస్తుంది? శరీరంలో ఉండే మలినాన్ని బయటికి పంపి రక్తాన్ని ఇది శుద్ధి చేస్తుంది. ఎలా చేస్తుంది? మొండి పుండ్లు, చర్మ సమస్యలను తగ్గించే శక్తి దీనికి సొంతం. ఎలాంటి సమస్యలను తగ్గించుకోవడానికి వాడుకోవచ్చు? దీని ఆకులు, అలాగే దీని నుంచి కారేటటువంటి పాలు, కాయలు అన్ని ఔషధ గుణాలకు గనులే. ఎలా వాడాలి వీటిని? ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఒక ముఖ్యమైనటువంటి చెట్టు గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే చాలామందికి రావి చెట్టు తెలిసినట్టుగా, మర్రి చెట్టు తెలిసినట్టుగా, మేడి చెట్టు తెలిసినట్టుగా బ్రహ్మమేడి తెలియదు. కానీ బ్రహ్మమేడిలో కూడా ఆ అద్భుతమైనటువంటి శక్తులు ఉన్నాయి. అసలు దాని పేరులోనే మన శక్తి మనకి అర్థమవుతుంది, బ్రహ్మ. దీనికి సంబంధించిన కీలక సమాచారం తెలుసుకుందాం. మనకి సాధారణంగా చెప్పుకున్నట్టుగా అత్తి గురించి బాగా తెలుసు, అంటే మేడి చెట్టు. కానీ అడవి ప్రాంతాలలో, గ్రామీణ ప్రాంతాల్లో కనిపించే బ్రహ్మమేడి గురించి చాలా తక్కువ తెలుసు. కానీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని ఆయుర్వేదంలో చర్మ వ్యాధులకి, ముఖ్యంగా బొల్లి లాంటి దీర్ఘకాలపు సమస్యలకి గొప్ప వరం కింద భావిస్తాం. ఆకులను మీరు గమనిస్తే గరుగ్గా ఉండి కాండానికి అతుక్కున్నట్టుగా కాయలు కాసే ఈ చెట్టల్లో అద్భుతమైన హీలింగ్ పవర్ ఉంది. దీన్ని వృక్షశాస్త్రంలో ఫైకస్ హిస్పిడా అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇది మోరేసీ కుటుంబానికి సంబంధించిన ఒక మొక్క. ఆయుర్వేదంలో దీన్ని కాకోదుంబుర అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇది ప్రధానంగా కఫాన్ని, అలాగే పిత్త దోషాలను తగ్గిస్తుంది. తిక్తరసం అంటే చేదు, అలాగే కషాయ రసం అంటే వగరు, ఇలాంటి రుచులను కలిగి ఉండి శీతవీర్యంతో ఉంటుంది. అంటే చలవ చేసే గుణం దీనికి సొంతం. చరకుడు దీన్ని కుష్ఠజ్ఞ అని చెప్పాడు, అంటే చర్మ వ్యాధులను తగ్గిస్తుందని. అలాగే వమన అని కూడా చెప్పాడు, అంటే వాంతుల్ని చేయిస్తూ విషాలను బయటకు పంపిస్తుందని. మలినాన్ని తొలగించడానికి అందుకే ఇది ఉపయోగపడుతుంది. ఇక్కడ దీని పండ్లు, అలాగే దీని నుంచి కారేటువంటి పాలు నిర్యాసం అంటాం, విరేచనకారిగా పనిచేసి శరీరాన్ని శుద్ధి చేస్తాయి. ఆధునిక విజ్ఞాన శాస్త్ర ప్రకారంగా బ్రహ్మమేడిలో టానిన్స్, ఆల్కలాయిడ్స్, మెయిన్గా సొరాలిన్ లాంటి రసాయనాలు ఉంటాయి. ముఖ్యంగా చర్మానికి రంగునిచ్చే మెలనిన్ కణాలని, అంటే మెలనోసైట్స్ని ప్రేరేపించే శక్తి దీనికి ఉంది. అందుకే బొల్లి వైద్యంలో దీనికి ఇంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉన్నాయి. అలాగే దీని నుంచి కారేటువంటి లేటెక్స్లో, అంటే పాలల్లో ప్రోటీన్లను కరిగించే ఎంజైమ్లు ఉంటాయి. ఇవి ఆ పులిపిరి లాంటి వాటిని కరిగించడానికి ఉపయోగపడతాయి. ఔషధంగా వాడేటప్పుడు ఈ బ్రహ్మమేడి తాలూకు ఆ చెట్టుపై ఉండేటువంటి కాండంపై నుండి బెరడ్ని, పండ్లని, ఆకుల్ని, వేర్లను కూడా ఉపయోగించవచ్చు. పండ్లని ఎండబెట్టి పొడి రూపంలో, అంటే చూర్ణ రూపంలో, లేదా పచ్చికాయల నుంచి తీసినటువంటి రసాన్ని, స్వరసాన్ని ఒక 1 to 5 ml రూపంలో దీన్ని ఎక్స్టర్నల్గా, ఇంటర్నల్గా వాడాల్సి ఉంటుంది. సాధారణంగా పొడి అయితే 3 నుంచి 6 గ్రాములు, కషాయం అనుకోండి 40 to 50 ml మోతాదుగా వైద్యుల పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ఔషధ ప్రయోజనాన్ని తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. బ్రహ్మమేడి ప్రధానంగా చర్మ సంబంధిత వ్యాధులకి ఒక స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు. ఇది బొల్లి అంటే లూకోడర్మా, కుష్ఠం అంటే లెప్రసీ, సొరియాసిస్, అలాగే ఏదైనా బ్లడ్ ఇంప్యూరిటీస్ వల్ల వచ్చే చర్మ వ్యాధులు, కామెర్లు, మొలలు అంటే పైల్స్, పులిపిర్లు, చర్మం పైన గడ్డలు, ఇంకా కాన్స్టిపేషన్ లాంటి అనేక సమస్యలని తగ్గిస్తుంది. వీటి గురించి వరుసగా మనం తెలుసుకుందాం. బొల్లి లేదా దీన్ని చిత్రం అంటారు ఆయుర్వేదంలో, విటిలిగో లేదా లూకోడర్మా. ఇది ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. చర్మం పైన తెల్లటి మచ్చలు రావటం అనేది చాలామందిని మానసికంగా కుంగిదేసే ఒక సమస్య. మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోవటం, పిత్తదోషం, అసమతుల్యత వల్ల ఈ సమస్య వస్తూ ఉంటుంది. ఆయుర్వేదంలో దీన్ని చిత్రం లేదా చిత్రకుష్ఠం అంటారు. దీనికి బ్రహ్మమేడి ఒక పరిష్కారం. బ్రహ్మమేడి కాయల్ని సేకరించి ముక్కలుగా చేసి బాగా ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడిని బావంచాలు పొడిని, అంటే బాకుచి అంటారు, ఈ పొడితో సమానంగా కలపండి. ఈ మిశ్రమాన్ని 1 టీ స్పూన్ మోతాదుగా, అంటే సుమారుగా 3 నుంచి 5 గ్రాముల మోతాదుగా రోజుకి 2 సార్లు నీళ్లతో కానీ తేనెతో కానీ తీసుకోవాలి. బావంచాలు చర్మానికి రంగునిచ్చే గుణాన్ని కలిగి ఉంటాయి. బ్రహ్మమేడి దీనికి తోడై మందు ప్రభావాన్ని రెట్టింపు చేస్తుంది. క్రమంగా మచ్చల రంగు మారటాన్ని మీరు గమనించవచ్చు. చాలా రకాల సమస్యలు బ్లడ్ ఇంప్యూరిటీస్ వల్ల వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు శరీర శుద్ధికి, దోష నివారణకి, డీటాక్సిఫికేషన్కి బ్రహ్మమేడి ఉపయోగపడుతుంది. శరీరంలో వాత, పిత్త, కఫ దోషాలు ప్రకోపించినప్పుడు లేదా రక్తం అశుద్ధమైనప్పుడు అనేక చర్మ వ్యాధులు దాడి చేస్తాయి. ఇలాంటప్పుడు శరీరాన్ని లోపల నుంచి శుభ్రం చేయటం, అంటే బయోప్యూరిఫికేషన్ అవసరం. బ్రహ్మమేడి ఆకులు లేదా పండ్ల నుంచి తీసినటువంటి తాజా రసాన్ని, అంటే స్వరసాన్ని ఇంటర్నల్గా తీసుకోవాలి. అంటే దీనికి తగినంత పాత బెల్లం కలిపి ఈ మిశ్రమాన్ని ఉదయం పరిగడుపున తీసుకోవాలి. ఇది విరేచనకారిగా, లాక్సేటివ్గా పనిచేసి పొట్టలో ఉండేటటువంటి ఆ రక్తంలో ఉండే మలినాన్ని బయటికి పంపించేస్తుంది.
చిత్రకుష్ఠం అంటే తెల్ల మచ్చలు ఉన్నటువంటి రోగులకి చికిత్స స్టార్ట్ చేయే ముందు దోషాలను తొలగించడానికి ఈ పద్ధతిని వాడతాం. దీనివల్ల మందులు వేగంగా పనిచేస్తాయి. మొలలు అంటే ఒక మూల స్థానంలో వచ్చే ఈ మొలలు చాలామందిని జీవితాంతం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అందుకే అరిసెస్ అంటారు. అరి అంటే శత్రువు. ఈ హెమరాయిడ్స్ పైల్స్లో కూడా బ్రహ్మ మేడి ఉపయోగపడుతుంది. మలబద్ధకం వల్ల కానీ శరీరంలో వేడి పెరగటం వల్ల కానీ మొలల సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దీనివల్ల విసర్జన సమయంలో నొప్పి, రక్తం కారటం ఇలాంటి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు బ్రహ్మమేడి బెరడ్ని దంచి కషాయం తయారు చేసుకోవాలి. అంటే నీళ్ళకి వేసి మరిగించి ఒక డికాక్షన్ తయారు చేయాలి. ఈ కషాయాన్ని రోజుకి 2 సార్లు పూటకి 30 మిల్లీలీటర్ మోతాదుగా ఇంటర్నల్గా తాగాలి. లేదా బ్రహ్మమేడి పండ్ల పొడిని మజ్జిగతో కూడా కలిపి తీసుకోవచ్చు. దీంట్లో ఉండేటువంటి వగరు గుణం అంటే ఆస్ట్రింజెంట్ ప్రాపర్టీ రక్తస్రావాన్ని అరికడుతూ మొలలు ఎండిపోయేలా చేస్తుంది. అలాగే మలబద్ధకాన్ని పోగొడుతుంది. పులిపిర్లు, ఆనలు ఇవి చాలా ఎంబరేజింగ్గా ఉండేటువంటి సమస్యలు. వాట్స్ అండ్ కాన్స్. చేతులు కాళ్ళపైన పులిపిలు రావటం లేదా ఆనలు ఏర్పడటం వల్ల చూడటానికి అసహ్యమే కాదు, అసౌకర్యం కూడా ఉంటుంది, నొప్పి ఉంటుంది. కఫవాత దోషాల వల్ల సాధారణంగా ఈ చర్మ సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. చర్మం గట్టిపడుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు బ్రహ్మమేడి ఆకుని లేదా కొమ్మని మనం గిలినప్పుడు తెల్లటి పాలు లాంటిది వస్తుంది, లేటెక్స్. దీన్ని నేరుగా పులిపిరి మీద లేదా ఆనెల మీద రాయాలి. ఇలా రోజుకి 2 లేదా 3 సార్లు చేస్తూ ఉంటే ఈ లేటెక్స్కి పాలకి తీక్షణ గుణం ఉంటుంది కాబట్టి, షార్ప్గా పెనట్రేటింగ్ నేచర్ ఉంటుంది కాబట్టి పులిపిర్లు మాడిపోయి రాలిపోతాయి. చుట్టుపక్కల చర్మానికి తగలకుండా జాగ్రత్త తీసుకోండి. అయితే బ్రహ్మమేడి అంటంతోనే అంతసేపు ఆ బ్రహ్మమేడి కాయలే గుర్తుకొస్తే కానీ మొక్క వివరాలు తెలుసుకోవటం అవసరం. దీని శాస్త్రీయ నామం ఫైకస్ హిస్పిడా, తెలుగులో బ్రహ్మమేడి లేదా బొమ్మమేడి లేదా కుక్కమేడి అని కూడా పిలుస్తారు. సంస్కృతంలో కాకోదుంబర అని పేరు. ఇది ఒక పొదలాగా లేదా చిన్న వృక్షంలాగా పెరుగుతుంది. దీని కాండం బోరుగా ఉంటుంది. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా? ఆకులు కొమ్మకి 2 వైపులా ఎదురెదురుగా ఆపోజిట్ లీవ్స్ లాగా ఉంటాయి. అంటే ఇతర మేడి జాతులలో ఇలా ఉండవు. ఈ ఆకులు ఇంకో ప్రత్యేకత, చేత్తో తాకారనుకోండి గరుగ్గా శాండ్ పేపర్ లాగా తగులుతాయి. చిన్న చిన్న గుండటి కాయలు, ఇవి స్త్రీ పురుష పుష్పాలు వస్తూ ఉంటాయి. కాయలు కాండం మీద, కొమ్మల మీద గుత్తులు గుత్తులుగా కాస్తాయి. ఇది దీని ప్రత్యేకతే. పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చగా, పడినప్పుడు లేత పసుపు రంగులో ఉంటాయి. అలాగే గిల్లితే ఆ పాలు గారుతూ ఉంటాయి. ఇది పంచక్షీరి వృక్షాలు, అందుకే దీన్ని ఒకటి కింద చేర్చారు. దీనికి సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు ఉన్నాయి. బ్రహ్మమేడిని వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. దీని పాలు చాలా తీక్షణంగా ఘాటుగా ఉంటాయి. కళ్ళల్లో పడకుండా జాగ్రత్త తీసుకోండి. సున్నితమైన చర్మం ఉన్నప్పుడు పాలను నేరుగా వాడకపోవటం మంచిది. ఇది పొక్కులు అంటే బ్లిస్టర్స్ని కలిగించవచ్చు. గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు దీన్ని అంతర్గతంగా ఇంటర్నల్గా వాడకూడదు. ఎందుకంటే ఇది విరేచనాన్ని కలిగించే నైజం ఉంటుంది కాబట్టి గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంటుంది. దీన్ని కాయల్ని కూరగా వండుకొని తినే అలవాటు గిరిజన ప్రాంతాలలో ఉంటుంది. కానీ సరిగ్గా ఉడికించకపోతే వాంతులు, విరేచనాలు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. చివరిగా ఒక ముఖ్యమైన మాటను మీకు మనవి చేయాలి. బ్రహ్మమేడి అనేది కేవలం అడవిలో పెరిగేటువంటి ఒక పిచ్చి చెట్టు కాదు. ఇది చర్మ సౌందర్యాన్ని, ఆరోగ్యాన్ని కాపాడే ప్రకృతి ప్రసాదించిన వరం. ముఖ్యంగా బొల్లి లాంటి సమస్యలతో బాధపడే వాళ్ళకి ఇది కొత్త ఆశని చిగురింపజేస్తుంది. సరైన మోతాదులో, సరైన పద్ధతిలో దీన్ని ఉపయోగించుకుంటే మందు బిళ్ళలు చేయని పని ఈ మొక్క చేస్తుంది. మన సాంప్రదాయ ఆయుర్వేద విజ్ఞానాన్ని నమ్ముదాం, ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. బ్రహ్మమేడి చర్మ సౌందర్యానికి ఒక రక్షాబంధం అని చెప్పొచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో ట్రైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.